హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో 43 ఇంచ్ సెగ్మెంట్ నుంచి 55, 65 అండ్ అబవ్ సైజ్ కలిగిన బెస్ట్ బ్రాండ్స్లోని బెస్ట్ ప్రైస్ రేంజ్లో బెస్ట్ ఫీచర్స్ కలిగిన QLEDs గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడున్న మాక్సిమం ప్రజలు టీవీలను తీసుకునేటప్పుడు బెస్ట్ క్వాలిటీ అలాగే బెస్ట్ ఫీచర్స్ కలిగిన టీవీని అయితే తీసుకోవడానికి ఫస్ట్ ప్రయారిటీని అయితే ఎక్కువ చూపిస్తున్నారు. నేను ప్రీవియస్ 10 years మార్కెటింగ్ లో అలాగే బ్రాండ్ ప్రమోటర్ గా ఏపీలోని మేజర్ షోరూమ్ లో చేసిన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, నా ఛానల్ ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయగలరు. ఫస్ట్ మనం టీవీ తీసుకునేటప్పుడు మీరు ఎన్ని ఇంచెస్ కలిగిన టీవీ తీసుకోవాలి అనేది మీ యొక్క రూమ్ సైజ్ ని బేస్ చేసుకొని తీసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే రూమ్ సైజ్ ని బట్టి టీవీ తీసుకుంటే ఐ కంఫర్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక క్లారిటీ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో 4K స్ట్రీమింగ్ అయితే అవైలబుల్ ఉంది కావున 4K రెజల్యూషన్ కలిగిన టీవీలను అయితే ప్రిఫర్ చేయడం చాలా బెటర్. ఇంకా మీకు టీవీలలో కలర్ అక్యురసీ బాగుండాలి, అదే విధంగా కలర్ వాల్యూమ్స్ కూడా చాలా బాగుండాలి అనుకుంటే QLED అయితే తీసుకోవడం చాలా బెటర్. మీరు QLED తీసుకోవడం వల్ల పిక్చర్ లో కలర్స్ వచ్చేసరికి మనకి 100% కలర్ వాల్యూమ్ తో అయితే రావడం జరుగుతుంది. QLED అంటే క్వాంటమ్ డాట్ LED అంటారు. QLED వలన ఒక కలర్ లో ఉండే నెంబర్ ఆఫ్ షేడ్స్ అనేవి మీకు ఇన్ డీటెయిల్ అండ్ డెప్త్ గా చూపిస్తుంది. కావున QLED ని ప్రిఫర్ చేయడం చాలా బెటర్. అయితే QLED టెక్నాలజీలో చాలా బ్రాండ్స్ మనకి బెస్ట్ ప్రైస్ రేంజ్ లో అయితే QLED ని ఆఫర్ చేస్తున్నాయి. అవేంటో ఒక్కసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అప్పుడప్పుడు సగం ధరకే బెస్ట్ డీల్స్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ఇలాంటి వాటిలో ఆఫర్స్ అయితే వస్తుంటాయి. అలాంటి బెస్ట్ ఆఫర్స్ ని మీ మొబైల్లో కూడా పొందాలనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ యొక్క లింక్ ని వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చూడండి. QLED లో ఫస్ట్ వన్ వచ్చేసరికి TCL బ్రాండ్ మోడల్ వచ్చేసరికి C61B. ఈ మోడల్ అయితే మనకి 43, 55, 65 అయితే అవైలబుల్ లో ఉంటుంది. ఈ మోడల్ వచ్చేసరికి QLED టెక్నాలజీతో గూగుల్ టీవీ ఆపరేటింగ్ తో అయితే రావడం జరుగుతుంది. ఆండ్రాయిడ్ తో కంపేర్ చేస్తే గూగుల్ ఆపరేటింగ్ అనేది చాలా బాగుంటుంది. దీనిలో రెజల్యూషన్ వచ్చేసరికి 4K రెజల్యూషన్ తో అదే విధంగా డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది. దీనిలో సౌండ్ అవుట్పుట్ పరంగా చూసుకుంటే 35 వాట్ సౌండ్ అవుట్పుట్ తో DTS Vertival-X అండ్ అలాగే డాల్బీ అట్మాస్ కలిగి ఉంటుంది. అలాగే దీనిలో ఓంక్యో 2.1 సబ్-వూఫర్ కలిగి ఉండటం వల్ల సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. దీనిలో స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 60 Hz ఉంటుంది. అలాగే దీనిలో ALLM తో పాటు VRR వేరియబుల్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉండటం వల్ల టీవీలో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అనౌన్స్ చేస్తుంది. దీనివల్ల టీవీలో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. అలాగే దీనిలో HDR10 వల్ల మనకి బ్రిలియన్స్ ఆఫ్ కలర్స్ తో పాటు ఎక్సలెంట్ కాంట్రాస్ట్ కూడా ఉంటుంది. దీనిలో స్మార్ట్ ఫీచర్స్ పరంగా చూసుకుంటే టీవీ గూగుల్ ఆపరేటింగ్ తో రావడం వల్ల టీవీని హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. అలాగే దీనిలో స్టోరేజ్ పరంగా చూసుకున్నట్లయితే 2GB ర్యామ్ తో పాటు 32GB మనకి ఇంటర్నల్ రూమ్ అయితే కలిగి ఉంటుంది. అలాగే దీనిలో కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్లయితే USB 3.0 తో పాటు 3 HDMI పోర్ట్స్ ఉంటాయి. అలాగే AV అవుట్పుట్ అండ్ హెడ్ ఫోన్ అవుట్పుట్ కూడా ఉంటుంది. మనకి 5.1 హోమ్ థియేటర్ దీన్ని కనెక్ట్ చేసుకోవడానికి మనకి ఆప్టికల్ అవుట్పుట్ కూడా దీనిలో ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా దీనిలో HDMI EARC తో పాటు ARC రెండు కూడా ఇవ్వడం జరుగుతుంది. వారంటీ పరంగా చూసుకున్నట్లయితే 2 years వారంటీని అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇన్స్టలేషన్ కి అయితే చార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి హైసెన్స్ QLED Q7N సిరీస్ మోడల్. దీనిలో టొర్నాడో మోడల్ అని కూడా, ఇది కూడా మనకి QLED పిక్చర్ టెక్నాలజీతో 4K రెజల్యూషన్ తో అయితే రావడం జరుగుతుంది. ఇది కూడా బిల్ట్ ఇన్ సబ్-వూఫర్ కలిగిన 2.1 ఛానల్ కలిగి ఉండటం వల్ల 49 వాట్ సౌండ్ అవుట్పుట్ తో సౌండ్ క్లారిటీ అనేది చాలా బాగుంటుంది. అదే విధంగా బేస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. దీనిలో DTS అండ్ డాల్బీ అట్మాస్ సౌండ్ కలిగి ఉండటం వల్ల మీరు మూవీస్ చూసేటప్పుడు సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అగ్రెసివ్ గా ఉంటుంది. అలాగే దీనిలో ఫుల్ అరే లోకల్ డిమ్మింగ్ టెక్నాలజీ కలిగి ఉండటం వల్ల పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. దీనిలో స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 120 Hz ఉంటుంది. అదే విధంగా దీనిలో VRR తో పాటు ALLM ఉండటం వల్ల మనకి అదే విధంగా AMD FreeSync ప్రీమియర్ కలిగి ఉండటం వల్ల 240 హై రిఫ్రెష్ రేట్ వరకు కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. కావున గేమింగ్ ఎక్స్పీరియన్స్ లో పాటు హై ఫ్రేమ్ రేట్ కలిగిన యాక్షన్ అడ్వాంటేజ్ మూవీస్ చూసే వాళ్ళకైతే ఈ టీవీని అయితే బాగా ప్రిఫర్ చేయవచ్చు. దీనిలో క్వాంటమ్ డాట్ టెక్నాలజీ కలిగి ఉండటం వల్ల కలర్ వాల్యూమ్స్ అనేవి చాలా బాగుంటాయి. అలాగే స్క్రీన్ 400 nits బ్రైట్నెస్ లెవెల్స్ కలిగి ఉండటం వల్ల పిక్చర్ బ్రైట్నెస్ తో పాటు కలర్ కాంట్రాస్ట్ కూడా చాలా బాగుంటుంది. టీవీ బిల్ట్ ఇన్ వైఫై తో పాటు స్మార్ట్ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల డైరెక్ట్ గా టీవీని వాయిస్ కమాండ్ త్రూ ఆపరేట్ చేసుకోవచ్చు.
దీనిలో కనెక్టివిటీ వచ్చేసరికి 2 USB పోర్ట్స్ అయితే రావడం జరుగుతుంది. వీటిలో 1 USB వచ్చేసరికి 2.0 వర్షన్ తో పాటు 3.0 అయితే రావడం జరుగుతుంది. దీనిలో ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా దీనిలో 2.1 వర్షన్ కలిగిన 4 HDMI స్లాట్స్ అయితే రావడం జరుగుతుంది. దీనిలో ARC సపోర్ట్ కూడా ఉంటుంది. మీరు డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ కూడా మీరు కనెక్ట్ చేసుకుని డాల్బీ అట్మాస్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. అలాగే దీనిలో 5.0 వర్షన్ కలిగిన బ్లూటూత్ ఆప్షన్ ఉండటం వల్ల మనకి సౌండ్ ల్యాగ్ అనేది కూడా ఉండదు మనకి బ్లూటూత్ కనెక్ట్ చేసేటప్పుడు. అలాగే దీనిలో బిల్ట్ ఇన్ డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా కనెక్టివిటీ ఉంటుంది. దీనివల్ల మీరు డైరెక్ట్ టీవీని స్మార్ట్ టీవీగా యూజ్ చేసుకుని బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఎంజాయ్ చేయవచ్చు. ఇక వారంటీ పరంగా చూసుకున్నట్లయితే 2 years వారంటీ అయితే డేట్ ఆఫ్ పర్చేస్ నుంచి అయితే ప్రొవైడ్ చేస్తారు. హైసెన్స్ లో నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి పై మోడల్లో ఉన్న ఫీచర్స్ అన్ని అయితే సేమ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. అదే విధంగా దీనిలో వచ్చేసరికి రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 144 Hz, అదే విధంగా సౌండ్ అవుట్పుట్ వచ్చేసరికి 20 watts అయితే రావడం జరుగుతుంది. పై మోడల్ అయితే మీకు రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 240 Hz తో పాటు 49 watt సౌండ్ అవుట్పుట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, బెస్ట్ QLED మోడల్స్ యొక్క అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింక్స్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి టుషిబా QLED. ఇది కూడా క్వాంటమ్ డాట్ టెక్నాలజీతో 4K రెజల్యూషన్ అయితే రావడం జరుగుతుంది. ఇది జపాన్ టెక్నాలజీతో రావడం అయితే జరుగుతుంది. టుషిబా కూడా గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ తో అయితే రావడం వల్ల టీవీని వాయిస్ కంట్రోల్ తో మీరు ఆపరేట్ చేయవచ్చు. అదే విధంగా బిల్ట్ ఇన్ క్రోమ్ కాస్ట్ అండ్ మిరాకాస్ట్ తో పాటు యాపిల్ ఎయిర్ ప్లే కూడా మీరు కనెక్టివిటీ ఉంటుంది. దీనిలో డిస్ప్లే క్వాలిటీ వచ్చేసరికి క్వాంటమ్ డాట్ టెక్నాలజీ కలిగి ఉండటం వల్ల, దీంతో పాటు ఫుల్ అరే లోకల్ డిమ్మింగ్ కలిగి ఉండటం వల్ల పిక్చర్ క్వాలిటీ అనేది చాలా చాలా బాగుంటుంది. అలాగే స్క్రీన్ బ్రైట్నెస్ వచ్చేసరికి 400 nits కలిగి ఉండటం వల్ల స్క్రీన్ బ్రైట్నెస్ కూడా ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది. అలాగే ఏమైనా హారర్ మూవీస్ కానీ లో లైట్ మూవీస్ కానీ చూసేటప్పుడు పిక్చర్ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. దీనిలో సౌండ్ క్వాలిటీ వచ్చేసరికి ఆసమ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే టీవీలో బేసిక్ గా 20 లేదా 30 watts అయితే అవుట్పుట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ టుషిబా టీవీలో వచ్చేసరికి 49 watts సౌండ్ అవుట్పుట్ తో పాటు 2.1 ఛానల్ అయితే రావడం జరుగుతుంది. దీనిలో డాల్బీ అట్మాస్ తో పాటు రెక్సా ఇంజిన్ ZR కలిగి ఉండటం వల్ల బెస్ట్ పిక్చర్ క్వాలిటీ అయితే డెలివరీ చేస్తుంది. అదే విధంగా సౌండ్ క్వాలిటీ వచ్చేసరికి 5 లెవెల్లో సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనిలో కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్లయితే 3 HDMI పోర్ట్స్ తో పాటు 2 USB పోర్ట్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే దీనిలో EARC సపోర్ట్ తో పాటు బ్లూటూత్ 5.0 వర్షన్ కూడా కలిగి ఉంటుంది. ఇక వారంటీ పరంగా చూసుకుంటే 1 year వారంటీని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా 55 inches బెస్ట్ ప్రైస్ రేంజ్ లో బెస్ట్ QLED తీసుకోవాలనుకుంటే జపాన్ టెక్నాలజీ కలిగినటువంటి టుషిబా మోడల్ అయితే చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. పిక్చర్ క్వాలిటీతో పాటు బిల్డ్ క్వాలిటీ, అదే విధంగా సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, టుషిబాలో బెస్ట్ మోడల్స్ కలిగిన 43 inches నుంచి 55 and above సైజెస్ యొక్క బెస్ట్ QLED లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి Acer QLED అండి. ఇది కూడా మనకి QLED టెక్నాలజీతో పాటు 4K రెజల్యూషన్ అయితే రావడం జరుగుతుంది. Acer వచ్చేసరికి గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ తో రావడం వల్ల టీవీని వాయిస్ త్రూ మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. దీనిలో ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసరికి 2GB ర్యామ్ తో పాటు మనకి 16GB మనకి ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనిలో క్వాడ్ కోర్ ప్రాసెసర్ కలిగి ఉండటం వల్ల టీవీ ఇంటర్నెట్ యూస్ చేసేటప్పుడు, బ్రౌజింగ్ చేసేటప్పుడు కానీ ల్యాగ్ అనేది అవ్వడం ఉండదు, ఫాస్ట్ రెస్పాన్స్ అయితే ఉంటుంది. దీనిలో సౌండ్ అవుట్పుట్ వచ్చేసరికి 30 watts సౌండ్ అవుట్పుట్ కలిగి ఉంటుంది. అదే విధంగా దీనిలో హై ఫిడిలిటీ స్పీకర్స్ తో పాటు డాల్బీ అట్మాస్ ఉండటం వల్ల బెస్ట్ సౌండ్ అవుట్పుట్ తో పాటు 5 డిఫరెంట్ మోడ్ లో సౌండ్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. అలాగే దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 60 Hz అయితే ఉంటుంది. అదే విధంగా టీవీని 178 వైడ్ వ్యూవింగ్ యాంగిల్ లో కూడా పిక్చర్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. దీనిలో కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్లయితే బిల్ట్ ఇన్ వైఫై తో పాటు 3 HDMI అలాగే 2 USB పోర్ట్స్ అయితే రావడం జరుగుతుంది. దీనిలో EARC కనెక్టివిటీతో పాటు అడిషనల్ గా మనకి హార్డ్ డిస్క్ కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. Acer కంపెనీ కూడా 2 years వారంటీని అయితే ప్రొవైడ్ చేస్తారు. Acer కూడా పిక్చర్ క్వాలిటీ పరంగా, సౌండ్ క్వాలిటీ పరంగా ది బెస్ట్ అని చెప్పవచ్చు. అలాగే Acer లోని 2024 మోడల్లో కూడా చాలా బాగుంటాయి. సేమ్ ఫీచర్స్ తో సౌండ్ అవుట్పుట్ 80 watt సౌండ్ తో అయితే రావడం జరుగుతుంది. అలాగే దీనిలో VRR తో పాటు ALLM ఉండటం వల్ల గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. అదే విధంగా దీనిలో సౌండ్ క్వాలిటీ అండ్ పిక్చర్ క్వాలిటీ అయితే ఆసమ్ అని చెప్పవచ్చు. ఈ మోడల్ ని ఈ ఇయర్ లో కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఎవరైనా బెస్ట్ మోడల్ లో 43 inches 55 inches లో బెస్ట్ సౌండ్ అవుట్పుట్ తో మోడల్ పర్చేస్ చేయాలనుకుంటే Acer లో మోడల్ ది బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ మోడల్ యొక్క లింక్ ను కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి Xiaomi బ్రాండ్ అండి. అదే ఇది కూడా మనకి 4K అల్ట్రా HD రెజల్యూషన్ తో
పాటు QLED టెక్నాలజీతో అయితే రావడం జరుగుతుంది. టీవీ స్మార్ట్ ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే బిల్ట్ ఇన్ అమెజాన్ ఫైర్ టీవీ కలిగి ఉండటం వల్ల దీనిలో మేజర్ OTT యాప్స్ అయితే ప్రైమ్, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ అలాంటివన్నీ మీకు దీంతో రావడం జరుగుతుంది. అదేవిధంగా మీకు 12,000+ యాప్స్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే టీవీని వాయిస్ రిమోట్ త్రూ ఆపరేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీనిలో రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 60 Hz ఉంటుంది. అలాగే సౌండ్ వచ్చేసరికి 34 వాట్ సౌండ్ అవుట్పుట్ కలిగి డాల్బీ ఆడియోతో అయితే రావడం జరుగుతుంది. అలాగే దీనిలో కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్లయితే 3 HDMI పోర్ట్స్ తో పాటు 2 USB పోర్ట్స్ అయితే వస్తాయి. వారంటీ పరంగా చూసుకున్నట్లయితే 1 year వారంటీని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, లో బడ్జెట్ లో బెస్ట్ బ్రాండ్స్ యొక్క QLED మోడల్స్ ఫీచర్స్ అయితే ఇవి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని లేదా దేనిపైన వీడియో చేయాలనేది మీ యొక్క కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.